అన్ని రెడీ చేశాను. అంటే ఈ టైంలో ఇప్పుడు ఏం చేస్తున్నాను భయం వేస్తుంది. ఈ టైంలో ఏంది, ఏ టైంలో ఉండాలి మరి కిచెన్లో చెప్పు. సో ఫైనల్లీ నీకు కావాల్సినవన్నీ ఐ మీన్ రికార్డ్ చేసి పెట్టావా? అన్ని కట్ చేసి పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టొమాటో. దేనికి? అరే ఇన్నాళ్ళ తర్వాత హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. మీ అందరికీ తెలిసిందే కదా, నేను డైట్ చేసి 3 months అయింది. ఈ డైట్లో చికెన్ అన్న స్పెల్లింగ్ కూడా లేదు. సో ఇన్నాళ్ళ తర్వాత నేను చికెన్ తింటున్నాను అనమాట. సో మరి చికెన్ తింటున్నానంటే స్పెషల్ ఉండాలి కదా, మెయింటెనెన్స్ డైట్లో చికెన్ అంటే వావ్. డైట్లో చికెన్ నాకు రాదు, నార్మల్ చికెన్. డైట్ చికెన్ ఏం కాదు, డైట్లో చికెన్ అంటే డైట్ చికెన్ ఏం తినట్లేదు. డైట్ లో ఉన్నా కూడా చికెన్ మీద తింటావు. అది మెన్షన్ నో డైట్ చికెన్, డైట్లో చికెన్ తింటున్నాను. అది దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో చికెన్లో ఏదన్నా కొంచెం బిర్యానీ అవి నేను చేయను. ఏంటి ఇవన్నీ రెడీ చేసి పెట్టా, నాకు బిర్యానీ కావాలి. ఓకే చేస్తా. ఏ బిర్యానీ చేస్తావు అంటే పులావ్ చేస్తావా, మసాలా బిర్యానీ, దమ్ బిర్యానీ, లేకపోతే ఇంకేముంటా, ఫ్రై పీస్ బిర్యానీ, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఇన్ని బిర్యానీ నాకు రావు, నాకు వచ్చిన బిర్యానీ చేస్తా, నువ్వు దాన్నే ఏమైనా పేరు అనుకో తినేసి. వచ్చిన బిర్యానీ కాదు, నచ్చిన బిర్యానీ చెయ్యి, నచ్చేటట్టు చెయ్యి ప్లీజ్. 3 నెలల తర్వాత చికెన్ నచ్చట్టుగా చేస్తారా, ఎక్కువ మసాలా లేకుండా. ఓకే యా, మీ ఇంట్లో ఇవన్నీ ఉంటే ఇవన్నీ వేసేసుకొని బిర్యానీ వేసేసుకోండి. ఓకే, దాని తర్వాత ఇవన్నీ నేనే కట్ చేసి పెట్టాను. ఆనియన్స్ ఎలా కట్ చేయాలి, పచ్చిమిర్చి ఎలా కట్ చేసుకోవాలని అడగండి. పచ్చిమిర్చి ఏదో పొడుగుగా కట్ చేసిన. ఓకే, బిర్యానీ ఎలా చేయాలి ఫస్ట్. నాతో పాటు నేను శ్వేతాని, రాజేష్ని, మెహబూబ్ని, విక్కీని వీళ్ళందరినీ కూడా పిలుద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలాగో తింటున్నాం కదా, వాళ్ళందరినీ కూడా పిలిస్తే సరిపోదా. డైట్ అయిపోయిన తర్వాత కూడా మెయింటెనెన్స్ డైట్ లో చికెన్ బిర్యానీ తినాలంటే కొంచెం తినని ఏం చెప్పలేదు ఆవిడ, ఎంతైనా తినొచ్చు అని చెప్పింది. 4 days వెనలక్క చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. ఆ రెసిపీస్ అవి చేసుకొని తింటాను. 3 రోజులు నాకు నచ్చింది తినొచ్చు, ఏ టైంలో అయినా తినొచ్చు. 6 గంటల లోపలే తినాలి, 7 గంటల లోపలే తినాలి, అట్లాంటిది ఏమీ లేదు. సో మా వెనలక్క దేవత. సో ఫైనల్లీ ఇవాళ నేను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, అంటే ఒక 3 months అయిపోయింది చికెన్ తిని. సో అందుకని ఇంట్లో ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ తింటున్నా ఇవాళ. చిక్క తింటావా నువ్వు? చిక్క తింటావా నువ్వు? ఇద్దు. అమ్మో చిక్క తింటాను. చిక్క మసాజ్ చేసుకుందాం, చిన్ని మసాజ్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ లవ్ ల్యాక్ న్యాచురల్స్ బేబీ ఆయుర్వేదిక్ టమ్మీ రోల్ అనమాట. ఇది పొట్ట మీద మనం జెంటల్గా మసాజ్ ఇవ్వాలి. అలా క్యూట్గా జెంటల్గా మసాజ్ ఇస్తే సో బేబీస్కి ఏమైనా ఇండైజెషన్ ఉన్నా, కోలిక్ ఉన్నా, గ్యాస్ ఏదైనా ఉన్నా కూడా సో మంచి రిలీఫ్ని ఇస్తుంది. సో బికాజ్ ఇందులో హింగ్ ఉంది, జింజర్ ఉంది, అండ్ ఫెనల్ ఉంది, సోంపు అంటారు కదా, సో అది ఉందన్నమాట. మసాజ్ చేసుకుందామా? మసాజ్ ఇలా బేబీకి పొట్ట మీద మసాజ్ ఇవ్వాలి. సో ఇలా మసాజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే పొట్ట బ్లోట్ అవ్వకుండా, స్టమక్ ఏక్స్ ఏమైనా ఉన్నాయో కూడా, అండ్ మజిల్స్ కూడా మంచి రిలాక్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ డైజెషన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. కోలిక్ నుంచి రిలీఫ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ ఉంటుంది, ఇండైజెషన్ని తగ్గిస్తుంది, అలాగే టమ్మీ ఏక్ అనేది ఉండదు. అండ్ ఇట్స్ నాన్ టాక్సిక్, పారాబెన్ ఫ్రీ, బేబీ సేఫ్. సో ఇది నాన్ స్టిక్కీ. సో మనం ఇలా మసాజ్ చేస్తున్నప్పుడు స్టిక్కీగా అస్సలు ఉండదు. ఇట్స్ నాన్ టెస్టెడ్ ఆన్ యానిమల్స్. పొట్ట చుట్టూ అంటే నేవెల్ చుట్టూ కూడా సర్క్యులర్ మోషన్లో అప్లై చేసుకోవాలి. ఇలా మంచిగా మసాజ్ ఇవ్వాలి. ఇది ఆయిల్ లాగా ఉంటుంది. అంటే ఇలా రోల్ ఆన్ అనేది 2 to 3 times ఇలాగ రోల్ ఆన్ చేయాలి, రొటేట్ చేయాలి. సో డేలో 2 to 3 times అప్లై చేసామనుకోండి, బేబీస్కి మంచి రిలీఫ్ ఉంటుంది పెయిన్ నుంచి. ఈ రోల్ ఆన్తో బేబీ టమ్మీ మీద మసాజ్ ఇస్తే వితిన్ మినిట్స్లోనే బేబీస్కి మంచి రిలీఫ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్కహాల్ ఫ్రీ అండ్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో దిస్ ఇస్ 40 ml బాటిల్. సో మంచిగా గ్యాస్ రిలీఫ్ అయిపోతుంది, కోలిక్ అనేది ఉండదు, సో ఇండైజెషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ఉండదు. సో మా వాడు కూడా చెప్తున్నాడు చూడండి. సో హ్యాపీ బేబీస్ అంటే హ్యాపీ టమ్మీ, హ్యాపీ బేబీస్. మీరు కూడా మీ బేబీస్ కోసం లవ్ ల్యాక్ న్యాచురల్స్ బేబీ ఆయుర్వేదిక్ టమ్మీ రోల్ ఆన్ తీసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ మామీస్. అలా కాదురా, లైక్ దిస్
ఇలా పట్టుకొని ఇలా అని ఏంట్రా అయ్యో అలా కాదుగా పినాలతో ఫస్ట్ అలా కాదుగా పినాలతో ఫస్ట్ 1 సెకండ్. ఓ సో చికెన్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా తినాలని ఉంది నాకు. ఎలాగో 2 కిలోల చికెన్ మొత్తం బిర్యానీ చేస్తే బాగోదు కదా అని అర్ధగంట నాకు అర కేజీ సపరేట్గా నా కోసం. రికార్డ్ కటింగ్ అన్నా ఇప్పుడేమో అంటే చికెన్ ఇన్నాళ్ళ తర్వాత తింటున్నాను కదా ఏదేదో అయిపోతుంది. అది చికెన్ అంటే నార్మల్ చికెన్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. నీకేం తెలుసు బుజ్జి, చికెన్ ఎంత ఇష్టమై 3 నెలలు మానేయాలి అని అంటే నీకేం తెలుసు. ఈ రోజు నుంచి నేను చికెన్ మానేసాను 3 months నీకోసం. ఓకేనా? ఈ రోజు నుంచి ఈ రోజు లాస్ట్ టైం తినేస్తాను. నేను నమ్మను. బిర్యానీ అయిన తర్వాత ఈ రోజు నుంచి అని చెప్పురా, ఈ రోజు తర్వాత కాదు, అది వాళ్ళంటికే ఉంటుంది. 3 లెగ్ పీస్లు వచ్చినాయా? సరేలే, ఈ 3 సపరేట్గా నేను పెట్టేసుకుంటాను. రాజేష్ స్పెషల్ చికెన్ బిర్యానీ ఎంత? ఈ రోజు మన కిచెన్ పేరు ఇట్స్ మంజూస్ కిచెన్. వద్దులే, పేరు నాది, ఇది మీరు చెప్తే అట్లే వద్దులే, ఆ పేరే వద్దు. ఈ కిచెన్ అంతా నీకు రాసిస్తున్నాను. ఓ ఇంకా కుకింగ్ స్టార్ట్ అవ్వకముందే నోరు గుర్తుంది బావా. రెండు ఒకటేసారి, అటు కర్రీ ఇటు బిర్యానీ. మరి బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది కదా, లోపల చికెన్ కూడా అయిపోవాలి. సరిపోతుంది 1/2 కేజీ చికెన్కి ఆయిల్ చాలా సరిపోతుందా? అంటే మీకు తెలుసా లేదా? రాజేష్ డైట్ చికెన్ ఎలా ఉంటుందో తెలుసా? చికెన్ లో మసాలా అసలు ఉండనే ఉండదు, చికెన్ డ్రై అయిపోయి కానీ టేస్టీ ఉంటుంది. సో నెక్స్ట్ బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా ఇట్లా ఆఫ్టర్ లాంగ్ టైం డైట్ తర్వాత మీకు ఇష్టమైన ఫుడ్ తింటూ ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది కదా, క్రేవింగ్స్. నేనైతే నిజంగా సో ఎక్సైటెడ్, 4 తర్వాత చికెన్ తింటున్నాను, అది కూడా ఇంట్లోనే చేసుకొని తిన్నాం, బయటికి ఎందుకు వెళ్ళడము అనేది. మా ఇంట్లో ఈరోజు చికెన్ ఫెస్టివల్. అయ్యో సారీ, ఇట్స్ ఓకే, మీరు చూడకపోతే నేను అందులోనే వేసేసేదాన్ని. కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు మసాలా ఎంత కావాలనుకుంటే అంత, ఎక్కువ వద్దు అనుకుంటే ఎక్కువ వద్దు. ఉప్పు సరిపోయిందా లేదా వేసుకొని. బేసిక్గా చికెన్ వాటర్ తక్కువ వేస్తుంది కంటే ఆల్రెడీ చికెన్ లో వాటర్ ఉంటుంది కదా నీకు, అది బయటకు వస్తుంది అన్నమాట. అవునవును, ఎందుకంటే అది పోసే ముందు వాటర్ ఎక్కువ తాగింది. స్పెషల్గా బ్రాండ్ అంటూ ఏం లేదు, నచ్చిన చికెన్ మసాలా వేసేసుకోవడమే, ఎందుకంటే అన్నీ బాగానే ఉంటాయి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కడిగినవేనండి. ఓకే, కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత. మళ్ళీ విజిల్స్ పెట్టాలా? లేదు, కుక్కర్ మూత పెట్టి పక్కన మనం ఇట్లా స్విమ్మింగా. ఇక్కడ ఆల్రెడీ చికెన్ స్విమ్మింగ్ చేస్తుంది కర్రీలో. సో బిర్యానీలో ఇదంతా అయిపోయింది, అంటే మసాలా అంతా దగ్గర పడింది. చికెన్ వేస్తున్నా, సరిపోతుందా బుజ్జి? ఇంత చికెన్కి ఇంత మసాలా. ఇంకా మసాలా ఏమి ఆనియన్ పచ్చి వేసి అంతే, ఇంకేం లేదు. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పెరుగు అన్నీ వేయాలి మసాలా. ఇంకా సాల్ట్ వేయండి, ఎందుకంటే చికెన్ ముక్కకి సాల్ట్ ఉంటే బాగుంటుంది. ఓకే మేడం. అంటే నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను, చప్పగా ఉంటే అని తినను. మంచిగా ఉప్పు, కారం, స్పైసీగా అట్లా ఉండాలి. ఓకేనా? లాస్ట్ అన్నీ హోటల్స్ బిర్యానీ వేస్తారు, పెరిగేస్తారు లాస్ట్.
మసాలానే అది. ఇలాగే ఉంటుందా రాజేష్? పెరిగిస్తారు అవునా? ఇష్టమే కదా. పెరిగిష్టమే. పెరుగు ఫ్యాన్స్ ఇక్కడ. రాజేష్ కి ఏ ఉన్నా లేకపోయినా 3 పూట్ల పెరుగు అలా ఉంటే చాలు. ఇవి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్ కి నా చికెన్ అయిపోతుంది. సో ఇట్స్ కాల్డ్ పెరుగు చికెన్ బిర్యానీ. అంతేనా మంజు? గీ టైం మళ్ళీ. ఓ గీ పెరుగు చికెన్. ఇంత గీ ఇస్తున్నావు బుజ్జి. లాస్ట్ అది ఎంత 2 గిన్నెలు లాస్ట్. ఓకే ఈ ఆయిల్ కానీ గీ చాలా మంచిది. నేను ఆలివ్ ఆయిల్ తింటున్నా. ఓకే మెయింటెనెన్స్ ఆలివ్ ఆయిల్ కన్నా గీ ఇస్ వెరీ గుడ్. గుడ్ కొలెస్ట్రాల్. ఓకే అవును, ఆవిడ నెయ్యి మంచిగా వేసుకోమని తినమంటది. కరెక్టే. సరే రోజు ఇంత స్పూన్ వేసుకో, హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఓకేలే మెయింటెనెన్స్ డైట్ లో నన్ను ఏదైనా తినమనింది కాబట్టి నేను తింటా. ఎంజాయ్ పండుగ. నేను కూడా డైట్ కానీ కంపెనీ కూడా తింటున్నా. ఇంకా రాజేష్ డైట్ అసలు ఎవరు పాటించలేదు, అంత బాగా అసలు ఆ డైట్ లిస్ట్ చూస్తే చాలు. డైట్ లో పెరుగు అనుకున్నా కానీ మేము ట్రిప్ ప్లాన్ ఇష్టం కాబట్టి క్యాన్సిల్ అయింది. ట్రిప్ తర్వాత మళ్ళీ డైట్. ట్రిప్ క్యాన్సిల్ చేస్తామా? డైట్ తర్వాత చేయొచ్చు. సో నేనైతే లాంగ్ టైం ట్రిప్ కి ప్లాన్ చేసాము. ఇప్పుడు వెళ్ళాంరా మనం. మొత్తం అసలు మా లాస్ట్ ట్రిప్ ఏది నేను దరిదాపులో నాకు గుర్తు కూడా రావట్లేదు. సో చాలా సంవత్సరాల తర్వాత విత్ ఫ్యామిలీ వెళ్తున్నాము. ఎక్కడికి అనేది ఇప్పుడే చెప్పేస్తారు. మరి మీరు నా బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండండి. దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఆయన్ని ఫాలో చేయాలి అని అంటే ఆయన వీడియోలు పెట్టాలి కదా. అనాథ అయిపోయింది నీ ఛానల్. ప్లీజ్ పట్టించుకోండి దాన్ని. We'll come with a bang. We will be back. We will be back after a long break. అంతేనా మంజు? పిల్లలు పుట్టిన మా ఇంట్లో ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్ నువ్వే మోస్తున్నావు మంజు. నేను మోయట్లేదా? ఎలా చెప్తున్నావు అంటే You have ample of time. I don't have that. I don't have for my channel. మేము ఖాళీగా ఉన్నాం. మరి ఎన్ని మాటలు అంటున్నాడండి మేము ముందే. మంజు అమ్మాయికుడు అసలు ఏమి అనడు అనుకుంటాడు కానీ అమ్మో ఆయన ఎన్ని మాటలతోనే ఎంత హింసిస్తాడు తెలుసా. ఓకే నేను కాబట్టి భరిస్తున్నా. ఓకే 6 ఇంకొంచెం హాఫ్ వేసాను. సో మొత్తం ఒకసారి కలిపి ఉప్పు చూసుకొని ఇది జస్ట్ సింపుల్ ఫాస్ట్గా అయిపోయే బిర్యానీ. దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఇలాంటి ఏం కాదు. నేను ఇన్నాళ్ళ తర్వాత తింటూ ఉంటే నువ్వు ఓన్లీ సింపుల్ బిర్యానీ చేస్తున్నావు. సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది అసలు. వెరీ హెల్దీ. నా మీద సింపుల్ ప్రేమే ఉంది, నీకు ఎక్స్ట్రా ప్రేమ లేదు. అర్థమైంది. లాస్ట్ సింపుల్ ఆల్వేస్ గుడ్ లాస్ట్. సరే ఓకే చూడ్డానికి అయితే బాగానే ఉందిలే. ఉప్పు లేదు. అదే తెలుసు అసలు తెలుసు. ఓకే ఓకే నువ్వు వచ్చావు ఇప్పుడు ఆటోమేటిక్గా బీపీ నీకు బీపీ ఉన్నా నన్ను చూస్తే కంట్రోల్ అయిపోవాలి. అదే ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నా. నీ మాటలు అంటున్నాను, మీరు చూస్తున్నారు కదా లైవ్ లోనే. ఇది లైవ్ గా రికార్డెడ్. మామూలు టైం కాదే ప్రకాశం. కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఇన్ని మాటలు అంటే ఆఫ్ లో అన్ని మాటలు అంటాడు తెలుసా. నేను అన్నప్పుడు మాట్లాడతాను. మేము పెయిడ్ ఆర్టిస్ట్. మళ్ళీ వేస్తాడు. ఉప్పు సరిపోయింది. ఇలా నేను టేస్ట్ చేస్తున్నానని ఏమనుకోకండి. కూర ఉడుకుతున్నా అదొక అలవాటు అనమాట. ఉడుకుతున్నప్పుడే నేను టేస్ట్ చేస్తాను అనమాట, ఉడికిందా లేదా అని. 3-4 ముక్కలు అప్పుడే తింటే కానీ నాకు తృప్తుండదు. సరే కానీ ఇప్పుడు చికెన్ ఉడికినట్టేనా? 70% ఉడికింది, 30% దమ్ అవుతుంది. ఓకే ఓకే సరే సరే. సో అదండి నా చికెన్ కర్రీ అయిపోయింది. కాసేపట్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. పెరుగు చేస్తావా? వద్దు, మన ఇంటికి పెరుగు పచ్చడి పిలవట్లేదు. ఓకే పెరుగు పచ్చడి చేద్దాం. దానికి ఆనియన్స్ కట్ చేయాలి, పచ్చిమిర్చి కట్ చేసేయాలి. ఆ రెండు నువ్వు కట్ చేసి నేను పెరుగు పచ్చడి చేసుకుంటాను. ప్రయోజనం ఉంది సార్. సరే చికెన్ కర్రీ అయిపోయింది, చికెన్ బిర్యానీ అవుతోంది. ఇంటికి రావాల్సిన గెస్ట్లు మరి కాసేపట్లో వచ్చేస్తారు. మేము గెస్ట్లు కాదు మన వాళ్ళే వస్తారు. సో అందరం కలిసి బిర్యానీ కొనేద్దాం. ఓకే ఎంత బాగుంది కదా అవ్వకముందే. బాయ్ గైస్. బిర్యానీ పిలుస్తుంది. ఓ బిర్యానీ యమ్మీ రెడీ. సో ఏం చేశానంటే ఆల్మోస్ట్ ఒక 2 minutes కుక్ చేయాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఆ మాయిస్ట్ వెళ్ళడానికి ఏం చేశానంటే పెనం పెట్టేసి దాని మీద పెట్టాను.
అవుతుంది. ఓకే, దమ్ అవుతుంది అనమాట. కింద మాడి కూడా ఉంటుంది అన్నమాట. ఓ, బిర్యానీ రెడీ. ఇప్పుడు దమ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ దమ్ బిర్యానీ. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను దమ్ చేస్తే నేను చేయండి అసలు ఇంకోసారి బిర్యానీ. సో అది సంగతి. అమ్మ, బిర్యానీ రెడీ. వెయిటింగ్ అక్క. yes సండే నైట్ హాయ్ బిర్యానీ. శ్వేత నైట్ ఆఫ్టర్ లాంగ్ టైం. Hey guys, what's హే up? డీ ఫేమ్ శ్వేత. ఏమన్నావా ఇంకేమన్నావా? డీ ఫేమ్. సరిగా మా గెస్ట్లు వచ్చేసారు. అండ్ బిర్యానీ కూడా నేనే చేశాను. వికీ డైట్ అన్నావు. ఏం స్పెషల్ అంటే ఆఫ్టర్ డైట్ 3 months తర్వాత నేను చికెన్ తింటున్నాను. నేను డైలీ తింటున్నాను. చూసే పర్పస్ ఉంది. సో ఇన్నాళ్ళ తర్వాత చికెన్ తింటూ ఉంటే అక్క పేరు చెప్పి మేము తింటున్నాం. ఇది ఇంకోటి ఓకే, దేర్ చికెన్ కర్రీ ఇన్సైడ్ చికెన్ ఉంది. అండ్ చికెన్ బిర్యానీ రెడీగా ఉంది. కుమ్మేద్దాం. సింక్ అవుతుంది ఇక్కడ. రాజేష్ తీసేసే కదా, అవాయిడ్ చేసి. వికీ కాలుతుంది. చాలా లెగ్ పీస్ వచ్చింది సార్ నాకు. నేను అక్కకి నేనే ఇష్టం ఎక్కువ కొంచెం. ఏం లేదు, అందరూ లాస్ట్ నేను లేదు. అరే మనం ఎప్పుడైనా తింటాం. ఓ ఇంకో లెగ్ పీస్ వచ్చింది. తమ్ముళ్ళు ఫస్ట్, తర్వాతనే హస్బెండ్. అక్కడ కూడా లెగ్ పీస్ ఉంది. బిర్యానీ వేస్తున్నారని చెప్పి అసలు ఆగట్లేదు. అదే కదా. కడుపులో ప్లేస్ ఉండాలి కానీ అక్క ఎంతైనా ప్రేమ. పంటనే టెన్షన్ అవుతుంది. అక్క నువ్వు తినిపించక్క ప్రేమతో. అదే ఇంకా నిన్నాళ్ళ తర్వాత తింటుంటే నాకేం అసలు. అంటే బాగా ఇండైరెక్ట్ గా చెప్పిన బాగుంది తినిపిమని. బాగా లో ఐక్యూ ఏం చేద్దాం. అదే కదా. ఎలా ఉందో చెప్పండి. తిన్నాడు రాజేష్, ఏం చెప్పలేదు. వేడిగా ఉంది, కొంచెం ఎలా ఉందంటే వేడిగా ఉంది. వావ్, ఎలా కాసేపు అయ్యాక స్పూనేనా? లేదురా, ఆ నెయిల్స్ షూట్ చేయి. ఇప్పుడు ఎల్లో అవుతాయి అవి. కాదురా, ఇప్పుడు ఎలా తింటావు ఎన్ని నెయిల్స్ పెట్టుకొని? సూపర్ రబిట్. కర్రీ బాగుంది, బిర్యానీ సూపర్ గా ఉంది. మసాలా నిజంగా బాగుంది బుజ్జి. బాబా సూపర్. బిర్యానీ అద్భుతంగా ఉంది. బిర్యానీకి చికెన్ చాలా బాగుంది. రెండు కాంబినేషన్. సో ఆఫ్టర్ 3 months నేను బిర్యానీ తింటున్నాను. సో 3 నెలల తర్వాత బిర్యానీ క్రేవింగ్స్. ఎక్కువ తినగలుగుతానో లేదో తెలియదు కానీ మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఎక్కువ తినాలి అని. పొరపాటున తక్కువ తినేస్తానేమో అని భయం వేస్తుంది. ఎలా తినాలి? ఇప్పుడు ఎలా ఉంటుంది? నెయిల్స్ ఉంటుంది అది. ఇప్పుడు నెయిల్స్ ఉన్నాయి కదా, నెయిల్స్ ఎలా తింటాం చూడండి. సింపుల్. బేసిక్ గా కార్నర్ పార్ట్స్ రావు కదా, నెయిల్స్ ఇలాగ సెంటర్ కనుక్కోవాలి. నౌ టేస్ట్ ఇట్. ఎప్పుడు నోరు కప్పలా తెలుసు. టూ స్పైసీ లేదు, టూ లెస్ సాల్టీ లేదు. సో అన్నీ సరిగ్గా సరిపోయాయి. చాలా బాగుంది. ఇంకో రౌండ్ వేస్తాను. రైస్ హౌ ఇస్ ది టేస్ట్? మీరు టేస్ట్ చేసే లోపు సగం ప్లేట్ అయిపోయింది. సూపర్ ఉంది. పెరుగు మిస్సింగ్. పెరుగు కూడా వేసుకున్నా. చనిపోయింది చికెన్. తింటూనే ఉన్నాం. 3 months తింటున్నాం కానీ మనం స్లో తిని అరుగుతుంది. చికెన్ ఎంత నా ప్లేట్ చూడండి. కంప్లీట్ చేస్తారు మీరు ఆల్రెడీ అక్కడ. నా ఫస్ట్ రౌండ్ ఇంకా. మెయింటెనెన్స్ డైట్లో ది బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? టైం 9 అవుతుంది, రాత్రి 9. సో 9 అయినా కూడా ఎప్పుడైనా తినచ్చు. అంటే డైట్లో నేను 6:30 వరకు ఇది వరకు తినేసేదాన్ని కదా. ఇప్పుడు టైం పాడు అలాంటిది ఏం లేదు. ఏ టైంలో అయినా కుమ్మేయచ్చు. సో రాత్రి ఈ టైంలో బిర్యానీ తింటున్నానంటే ఆహా, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలాంటిది. అంటే ఇప్పుడు అర్ధరాత్రి కూడా తినచ్చు కదా బుజ్జి. నేను లేదా నాకు మీరు కోచా సార్?
అంతకు మించి రౌండ్ 3 రౌండ్ 4 ఎన్నిసార్లు 5వ సారి చెప్పడం రౌండ్ 3 అని. మరి నవ్వుతారు చూసేవాళ్ళు. రౌండ్ 4 అంట. రౌండ్ 3 రౌండ్ 1. నేనైతే నా మెయింటెనెన్స్ డైట్లో ఫస్ట్ టైం చికెన్ తింటున్నాను. సో ఈ 4 తర్వాత చికెన్ తినడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాకు కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి నేను చికెన్ అలాగే మటన్ కూడా తింటే ఇంకా సంతోషం అక్క. మెల్లిగా, ఇప్పుడైతే కాదు, మెల్లిగా. ఓకే. సో ఏం తింటున్నారు అని అడుగుతారు కదా. సో మెయింటెనెన్స్ డైట్లో కూడా మనకి నచ్చింది తినచ్చు. సో అలా తింటున్నాను అని మీతో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఈ చికెన్ రెసిపీ కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇంకా నేను ఫుల్గా కుమ్మేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో చికెన్ రెసిపీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓన్లీ. లాస్ట్ సెట్ ఆఫ్ మై ఛానల్ ఓన్లీ. ఓకే, బాయ్ గాయ్స్.